సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చదువుకున్నాం కదా, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి తన బిడ్డలకి న్యాయాధిపతులను ఎందుకు ఏర్పాటు చేశారో మనం ఒక ఇంట్రడక్షన్ లాగా చదువుకున్నాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని చదువుకున్నాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చూసారా, ఇశ్రాయేలీయులకి మిద్యానీయులకి యుద్ధం జరిగినప్పుడు ప్రతిసారి ఎవరితో జరిగినా కానీ ఇశ్రాయేలీయులదే గెలుపు. కానీ ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఓడిపోయేలాగా చేశాడు. మిద్యానీయులు అటాక్ చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయేలాగా చేశాడు. ఎందుకు? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో ఇశ్రాయేలీయుల్ని యెహోవా తొంగి చూసినప్పుడు దోషాలు, పాపాలు, దేవునికి అయిష్టమైనవి, దేవుని ధర్మశాస్త్రం విడిచి కట్టడలు విడిచి జీవిస్తుంటే కనుక దేవుడు ఏం చేశాడు? అపజయం ఇచ్చాడు. అపజయం తర్వాత అపజయం. ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడా నాకెందుకు ఈ కష్టం ఇచ్చావని ఏడవటం కాదు, దేవుడా ఇది తీసేయి అని ఏడవటం కాదు. అసలు ఎందుకు? ఒకవేళ నా తప్పేమన్నా ఉందా? ఇది ఒకవేళ అపవిత్రాత్మ పని, ఒకవేళ దేవుడు దాన్ని ఎలవ్ చేశాడా? కష్టకాలంలో మనం చేసుకోవాల్సిన అద్భుతమైన ప్రార్థనలు. ఆ కష్టంలో నువ్వు చచ్చిపోవాలని, నువ్వు ఏడవాలని, నువ్వు దుఃఖపడుతూ ఉండాలని, నీ బతుకులో నిరీక్షణ లేకుండా ఉండాలని దేవుడు ఇవ్వలేదు ప్రియులారా. మిద్యానీయుల్ని స్వయంగా మిద్యానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలుని అప్పగించాడు. అంటే ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించలేదా? ఇశ్రాయేలీయులు కష్టపడితే చూడాలని దేవునికి ఇష్టమా? కాదు. వాళ్ళు ఆ పాపంలోంచి బయటకు రావాలని, ఆ చీకటి శక్తులతో యుద్ధం ఎట్లా చేయాలో నేర్చుకోవాలని చెప్పి, ఆ ప్రార్థన లేని తనములో నుంచి ఈ కష్టకాలంలో అయినా నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, నా వైపు చూస్తారు, నేను ఎంత గొప్ప దేవుణ్ణో తెలుసుకుంటారు, నన్ను మహింపరుస్తారు, ఘనపరుస్తారు, ఈ చెడు అలవాట్లు మానేస్తారు, చెడ్డ సాంప్రదాయాల్లోంచి బయటకు వస్తారు అని దేవునికి ఇష్టం. మిద్యానీయులకు అప్పగించి దేవుడు చక్కగా కులాసాగా చూస్తూ ఉన్నాడా? ఇవాళ 100 మంది చచ్చిపోయారు, బాగైంది, రేపు 500 మంది చచ్చిపోయారు, వీళ్ళకి ఇలాగే జరగాలి అని చూస్తాడా? నెవర్ నెవర్ నెవర్. ఆ యుద్ధంలో వాళ్ళకి నష్టం జరగకుండా తన హస్తము తోడుగా ఉంచి వాళ్ళని తిరిగి జీవింపజేసి తిరిగి స్థిరపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఒకవేళ ప్రియ చెల్లి, తమ్ముడు ఇలాంటి యుద్ధాలు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే, ఇలాంటి కష్టకాలాలు గుండా నువ్వు వెళ్తూ ఉంటే, అరే నాకే ఎందుకు ఈ శ్రమ ఇలా వచ్చింది అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఈరోజు నీ ఆలోచన మార్చుకో. ఈ యుద్ధంలో నీవు గెలవాలనే దేవుడు నీకు ఈ కష్టాన్ని రానిచ్చాడని నువ్వు దేవుని మనసు అర్థం చేసుకో. కానీ అయితే ప్రభా నేను ఎలా గెలవాలి? ఎక్కడ నేను వేర్ ఐఎమ్ రాంగ్? దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. దేవునికి అసాధ్యమైన రోగం అంటూ ఏది లేదు ప్రియులారా. దేవుడు స్వస్థపరచలేని అనారోగ్యం అంటూ అసలు భూమి మీద ఏది లేదు, లేదుగాక లేదు. జబ్బు రాగానే ముందే డాక్టర్లు, ముందే మందులు, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రార్థన, లేదంటే అది ఇది 2. ఎందుకు? దేవుని దగ్గర చేసుకోవచ్చు కదా. సో వీళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయన కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు చూసారా? ఎవరి చెయ్యి పైన ఉండాలి? ఇశ్రాయేలీయుల చెయ్యి పైన ఉండాలి. ఇశ్రాయేలీయులు జయము వైపుగా నడవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని, వీళ్ళు మిద్యానీయులు, లెఫ్ట్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి, మిద్యానీయుల్ని పైన పెట్టేసేసాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చేసి 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 వాళ్ళు ఎక్కడ ఉంటే ఇంకా ఇంకా యుద్ధమాడి వాళ్ళ మనసు కుంగిపోయేలాగా, వాళ్ళ శరీరాలు నీరసించిపోయేలాగా యుద్ధం చేసి చేసి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు తట్టుకోలేక ఏం చేశారు? వాళ్ళ నివాస స్థలాలను విడిచిపెట్టేసి కొండల్లో, గుహల్లో, కొంతమంది అపవిత్రాత్మలు ఉన్నాయని చెప్పి ఆయిల్ మారి, వీళ్ళు మారి, ఇంట్లో చేతపడి చేశారని ఆయిల్ మారి, వీళ్ళు మారి. అవసరం లేదు. నన్ను అడిగితే అవసరం లేదు. అక్కడే ప్రార్థన చెయ్యి. నీకే ఇంటికి చీకటి శక్తిని పంపించారో ఎందుకు అమ్మ ఎట్లా చెప్తున్నావు అంటే, నువ్వు ఇల్లు మారిన చీకటి శక్తికి నీ ఇంటి అడ్రస్ తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, అన్నీ తెలుసు, అక్కడికి కూడా అది వస్తుంది. ఇల్లు మారటం ద్వారా ఏం జరగదు ప్రియులారా. ఆ ఇంటిలో ఉండి మనల్ని మనం దిద్దుకోవాలి. ప్రభా నేను ఎక్కడ తప్పునైనా, ఎక్కడ రాంగ్గా నడిచాను, ఎక్కడ నీ ధర్మశాస్త్రం విడిచిపెట్టాను ప్రభా అని మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే సైతానికి అది ఆన్సర్ అయిపోతుంది. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా సైతాన్ మీద ఏం అటాక్ చేయక్కర్లేదు. ఇక్కడ జరిగింది నేను చెప్తున్నా. సో వాళ్ళు నివాసాలు విడిచిపెట్టారు. ఎంత భయంకరం చెప్పండి. సౌఖ్యంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని
హాయిగా విశ్రాంతిగా గృహాలు కట్టుకొని వాటిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది ఎంత అసాధ్యం, ఇబ్బందికరమైన విషయం. తర్వాత చూడండి 3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పున ఉండువారును తమ పశువులను గుడారంలోను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. చూసారా, కరెక్ట్గా పంట ఎప్పుడు వేస్తారో, సరిగ్గా విత్తనం ఎప్పుడు వేస్తారో వీళ్ళు చూస్తున్నారు. మిద్యానీయులు పొలం దున్నారు కష్టపడి, ఎంత చెమట వచ్చి నీళ్లు పెట్టుకున్నారు, విత్తనం కూడా వేశారు. మీకు తెలుసు కదా వ్యవసాయం చూస్తూనే ఉంటాం మనం. విత్తనం కూడా వేసిన తర్వాత, ఇంకా విత్తనం వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, పంట వస్తుంది చేతికి. హాయిగా దాన్ని రైతు ఆస్వాదిస్తాడు, అమ్మి డబ్బులు చేసుకుంటాడు. వీళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు మిద్యానీయులు చూడండి. దున్ననిచ్చారు, కష్టపడి నీళ్లు పెట్టుకొని ఇచ్చారు, ఒక ఆశ పుట్టించారు, సరిగా పంట కూడా వేయనిచ్చారు, విత్తనాలు కూడా వేయనిచ్చారు. వేసిన తర్వాత పంట వచ్చే టైంలో మొత్తం ఆ పంటనంతా నాశనం చేశారు. ప్రియమైన చెల్లి, తమ్ముడు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించే సమయంలో, హల్లెలూయా, గ్లోరీ టు యు ఫాదర్, హిమాలాషకాలారికందర వరిషబలారికందర, నీ కన్నీరు కష్టం అంతా చూసి సంవత్సరాల తరబడి నిన్ను గమనిస్తున్న దేవుడు సరిగ్గా నీ చేతికి పంట ఇచ్చేటప్పుడు అపవిత్రాత్మ పనిచేస్తుంది. జాగ్రత్త. మన కష్టకాలంలో ఉన్నప్పటికంటే మనల్ని దీవించే సమయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రార్థనతో ఉండాలి, ఇంకా ఎక్కువ వాక్యాన్ని చదువుకోవాలి. అయ్యో ఇన్ని సంవత్సరాలు చేస్తే ఏమైందిలే, ఏదో దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు అనే ఆలోచన సైతాన్ ఆలోచనది. పాపం ఆ పంటంతా నాశనం చేసి ఇంకా ఏం చేశారు, గొర్రెలు గాడిదలు ఎద్దులు అన్నిటినీ చంపేశారు దుర్మార్గులు. చూసారా, అంతేకాదు జీవన సాధనమైనది అంటే వాళ్ళ ప్రొఫెషన్ కూడా తీసేశారు. వాళ్ళు బ్రతకటానికి ఏ వృత్తి చేస్తారు, ఇప్పుడు చూడండి, ఒక కటింగ్ షాప్ ఉంటుంది, వాళ్ళు కటింగ్ చేస్తేనే ఆహారం. ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన పెయింట్స్ వేస్తేనే ఆయన కుటుంబం గడుస్తుంది. ఇంకొక ఐటీ కంపెనీలో ఒక బాబో పాప పని చేస్తారు, అది ఆ పని చేయాల్సిందే. ఇంట్లో ఎలా శోధన వస్తుంది, పిల్లలకో భార్యకో భర్తకో ఆఫీస్కి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా, తను జీవనం కోసం చేసే వృత్తి పని కూడా చేయటానికి వీలు లేకుండా, నోటికి ఆహారం లేకుండా అపవిత్రాత్మ చేస్తుంది ప్రియులారా. అప్పుడు గట్టిగా నువ్వు ప్రార్థన చెయ్యి, నీకున్న విశ్వాసాన్ని అంతటిని దగ్గరకు తెచ్చుకొని ప్రార్థన చెయ్యి. అండ్ సీ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ యూ. వెయిట్ అపాన్ హిమ్. అరే నేను 10వ వంతులు ఇచ్చా, అరే నేను ఉపవాసాలు ఉండేదాన్ని, నేను ఎప్పుడు బైబిల్ వదలలేదు, ఆదివారాలు గుడికి వెళ్ళాను, ఇవన్నీ కరెక్టే. దేవుడు ఎందుకు రానిచ్చాడు? ఇక్కడ మిద్యానీయుల్ని దేవుడే కదా రానిచ్చింది. అలాగే మన జీవితంలో ఈ కష్టం ఎందుకు రానిచ్చాడో దేవుడు? మనం పరీక్షించబడేది అపరంజిలాగా మారటానికి. హల్లెలూయా. మన ఈ శోధనలో దేవుడు నడిపించేది మన కల్మషం అంతా తీసేసి ప్యూర్ గోల్డ్గా మనల్ని చేయడం కోసం. మనం గోల్డే, కానీ దేవుడికి ఏ ఇంప్యూరిటీ కనిపించిందో అది కూడా తీసేసి ప్యూర్ గోల్డ్గా మనల్ని చేయడం కోసం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చే కష్టాల్లో కూడా మనం దేవుని మహింపరచాలి. మనకు వచ్చే కష్టాన్ని బట్టి కూడా దేవుడానికి స్తోత్రం అనగలగాలి, దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన మన దేవుడే కాదు, మన తండ్రి. మనల్ని చూస్తూ ఉంటారు. ఆ కష్టాన్ని నువ్వు ఏ డైరెక్షన్లో తీసుకుంటున్నావో, ఎట్లా ట్యాకిల్ చేస్తున్నావో, నువ్వు మారవలసింది మారుతున్నావా లేదా దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియులారా. సో 5వ వచనం చూడండి, వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, వాళ్ళ ఒంటెలు మిడతల దండు, ఒక చేను మీద మిడతలు పడితే ఒక్క గింజ కూడా మిగలవు. మిడతలు అంత భయంకరంగా తినేస్తాయి. అంటే వాళ్ళ హోపు, వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ ఆశ అన్నిటినీ కాల్చివేసి వాళ్ళకున్న రీసోర్సెస్ అన్నిటినీ జీరోకి తెచ్చి ఏం చేశారు, హీనమైన పరిస్థితి. అంటే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరినన్నా అడిగి తీసుకునే వాళ్ళ స్థితిలోకి వచ్చారు. హీనమైన పరిస్థితిలోకి వచ్చాడు ప్రియులారా. అప్పుడు ఈ 6వ అధ్యాయంలో ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితి ఇది. అయితే దేవుడు ఎంత దయగలిగిన వాడో చూడండి.
9వ వచనం. అంటే టైంని బట్టి నేను కొన్ని స్కిప్ చేస్తాను. మీరు 6వ అధ్యాయం అంతా తప్పకుండా చదువుకోండి. యు విల్ ఎంజాయ్. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి, అవి మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతిరి. అప్పుడు వీళ్ళు మొరపెట్టడం పూర్తిగా హీన దశనికి, 0 కాకుండా మైనస్లోకి వచ్చినాక వాళ్ళు అప్పుడు ప్రార్థన మొదలుపెట్టారు. అయినా దేవుడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు ప్రార్థన చేయలే, ఈ విషయం నువ్వు నన్ను అడగల, నీ సొంత నిర్ణయం తీసుకున్నావు, నీకు సంబంధం లేదు అనడు. ప్రియులారు, మన దేవుడు తండ్రి. నేను మీకు ఒక మాట చెప్పాను కదా, వారి దేవతలకు భయపడొద్దు. కొంతమంది భయపడి పూజలు చేస్తారు, భర్తకు భయపడి చేస్తారు, భార్యకు భయపడి చేస్తారు, లేదంటే సంఘంలో ఏమనుకుంటారో అని చెప్పి ప్రభువుని చేర్చుకొని క్రిస్టియానిటీని ప్రేమించి క్రీస్తుని చేర్చుకొని కూడా పూజలు చేస్తారు. ఇది చాలా భయంకరమైన తప్పు, మహాభయంకరమైన తప్పు. నీవు విడిచిపెట్టి వచ్చిన వాటి వైపు మళ్ళీ తిరగకూడదు. అదే ఇక్కడ దేవుడు తెలియచేస్తుంది. సో వాళ్ళు మళ్ళీ తిరిగి వాటికి భయపడి, కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, తెలుసా, ఇది నేను ఉన్నమాట మీకు చెప్తున్నా, అమ్మ నేను క్రిస్టియన్ని, బాప్తిజం తీసుకున్నా, నాకు ప్రభు ఇష్టం, నేను గుడికి వెళ్తాను. అయితే మా అమ్మ నాన్న ఎప్పుడో మొక్కినటువంటి మొక్కులు ఉన్నాయి, వెంట్రుకలు ఇస్తామని పలానా చోట మొక్కుకున్నారమ్మా, మేము వెళ్ళా వెంట్రుకలు తీయించుకురానా, నాకు భయంగా ఉంది మమ్మీ అని చెప్పి ఫోన్ చేశాడు. ఇంకా అదేం క్రిస్టియానిటీ చెప్పండి? ఆ మొక్కులు అవన్నీ ఎప్పుడో తెలియని స్థితిలో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నీకు యేసుక్రీస్తు తెలుసు కదా, అప్పుడు ఎప్పుడో మొక్కులు అక్కర్లేని వాటికి అన్నిటికీ మొక్కుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళటం, విడిచిపెట్టిన వాటి దగ్గరికి వెళ్ళటం కదా. అసలు వాటికి భయపడచ్చా? దేవుడు చెప్తున్నాడు, వారి దేవతలకు భయపడకుడి, ఎందుకంటే వాటన్నిటికీ పైన ఉన్నవాడు మన యేసయ్య. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ ప్రార్థన విని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. దేవుడు తన దూతను పంపించాడు. ప్రియులారా, హల్లెలూయా. మనం అలసిపోయినప్పుడు, మనం హీన దశలో ఉన్నప్పుడు, ఇంకా ఎదురుగుండా ఉన్న సమస్యతో మనం పోరాడలేనప్పుడు, మనం బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు బలపరుస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. మనం హీన దశలో ఉంటే, బలహీనతలో ఉంటే, మన ఇంటి వాళ్ళే ఒక్కొక్కసారి మన రక్త సంబంధికులే, లేదంటే మన బాగా ప్రేమించిన వాళ్ళే కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఇలా కరెక్ట్గా జరగాల్సింది జరిగింది, పెళ్ళిళ్ళు ఆలస్యమైంది కదా, దే డిజర్వ్ ఇట్. పిల్లాడు చెడలవాట్లో పడ్డాడు కదా, బాగైంది అని వాళ్ళు సంతోషపడతారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మన తండ్రి దుఃఖపడి ఆయన కార్యం ప్రారంభించేస్తారు. ఏంటి? ఒక దూతని దేవుడు వఫ్రాలోని మస్తకి వృక్షం కింద వెళ్ళి కూర్చొని, నేను నీకు చెప్పిన పనులన్నీ చేసి రమ్మని ఒక దూతకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు సేవ చేయటానికి దేవుడు దూతల్ని వినియోగిస్తారు, దూతల్ని పంపించుతారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మనుషులను చూసి మనం భయపడవలసిన అవసరమే లేదు. ఈ భూమిపైన తాండవించేటువంటి చీకటి శక్తులు, అటు ఇటు తిరిగేటువంటి అపవిత్రాత్మలు చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. వాటికంటే శక్తివంతమైన దూతల్ని నీ కోసం నా కోసం దేవుడు పెట్టానని వాక్యంలో పలు చోట్ల ప్రస్తావించారు. సో ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఒక దూతను పంపిస్తే ఆ దూత వచ్చి చక్కగా మస్తకి వృక్షం కింద కూర్చుందంట. హల్లెలూయా. మనుషులు కూర్చుంటే మనం చూస్తాం, దూతలు కూర్చుంటే మనం చూడలేకపోతాం. దేవుడు మనందరి కళ్ళు తెలియని గాక పిల్లలు మన కోసం దూతలు పనిచేస్తారు. ఆ దూతలు మనం చూసేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఎస్, వీ కెన్ సీ ఏంజల్స్ అండ్ వీ కెన్ కమ్యూనికేట్, వీ కెన్ టాక్ టు దెమ్. వాటిని ఆరాధించకూడదు, వాటిని అవి ఇచ్చే సందేశాలు మనం తీసుకోవాలి, ఆ సందేశం ప్రకారం మనం నడవాలి. అందుకోసమే దేవుడు దూతల్ని ఇచ్చింది. అంతేగాని నాకు దూత కనపడింది, ఈ యాక్సిడెంట్లోంచి తప్పించింది అని ఆ దూతను ఆరాధించకూడదు. ఇది బహు భయంకరమైనటువంటి అపరాధం. దూతలు మనకు సేవకులు అనేది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇది చెట్టు కింద ఈ యొక్క దూత కూర్చుని ఉంది. యోవాషు కుమారుడైన గిదియోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. సో ఈ దూత కూర్చుంది ఎందుకు? అక్కడికి గిదియోను వస్తాడని తెలుసు తండ్రి అని దేవునికి. అందుకని వీళ్ళు ఏం చేయాలో దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేశాడు దేవుడు.
ఆ ప్రోగ్రాం తీసుకొని దూత భూమి మీదకి వచ్చేసింది. సో ఈయన ఈ గిదియోన్ వెళ్ళే టైంకి దూత అక్కడ ఉంది. ఈయన ఏం చేస్తున్నా గానుగ చాటున, ఇది గానుగ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని చాటున అంటే కనపడకుండా, ఎందుకంటే మిద్యానీయులు చంపేస్తారు. మిద్యానీయులు ఆ కూసిన గోధుమలు పారబోసి వెళ్తారు, లేదా వాళ్ళు తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ కొన్ని గోధుమ గింజలు నేను దొళ్ళగొట్టుకొని నేను నా కుటుంబం ఇంత అన్నం తిని బతుకుదామని చెప్పి కనపడకుండా సీక్రెట్గా గానుగులు గలా గలా పాలస్తీనా దేశంలో తిరిగి విస్తారంగా ద్రాక్షారసం తాగేవాళ్ళు. విస్తారమైన పంటలు, అభివృద్ధి, ఎటు చూసినా పచ్చని పొలాలు, రంగురంగుల పంటలు, కాయలు, కూరలు అవన్నీ పోయి నాశనం చేసేశారు. కొన్ని గోధుమలు నిశ్శబ్దంగా దొల్లగొట్టుకుంటున్నాడు తన కోసం, తన కుటుంబం కోసం. అప్పుడు దూత ఆ దొల్లగొట్టుకోవడం స్టార్ట్ చేయంగానే పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఏం చెప్పింది? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా. ఆయన బలాఢ్యుడా? ఆయన ఆర్మీ మ్యానా? ఆయన యుద్ధాలు చేసిన మనిషా? కాదు, ఒక సామాన్యమైన మనిషి గిదియోను. తను, తన కుటుంబం, తన పొలం, పంట అంత మటుకే చూసేటువంటి మనిషి. కానీ దూత ఏం చెప్తుంది? పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం వింటుండగా ఎవరు భయంలో ఉన్నారో, ఎవరు చీకటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఎవరు నిరీక్షణ లేకుండా ఉన్నారో, ఈ పేరు వారందరికీ, ఈ పేరు నాకు కూడా. పరాక్రమము కలిగినవాడా, ధైర్యవంతుడా, బలవంతుడా. మనం బలహీనమే, కానీ ఎట్లా? యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు కనుక మనం పరాక్రమం కలిగిన వాళ్ళం. హల్లెలూయా. మన పరాక్రమం ఏంటి? మన బలం ఏంటి? మన జయం ఏంటి? మన ధైర్యం ఏంటి? యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నాడు. అదే దేవుడు ఒకసారి గుర్తు చేస్తున్నాడు దూత ద్వారా. గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. గిద్యోను ఆ దూత అక్కడ కూర్చున్నది గమనించి, నిజమేనయ్యా, ఇట్స్ రైట్ సార్, మరి యెహోవా దేవుడు మాకు తోడుగా ఉంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి ఎందుకు? ఈ కర్మ ఏంటి? నేను దౌర్జన్యంగా అందరు చూసేలాగా నేను గానుగ తిప్పుకునేవాడిని, గోధుమలు దుల్లగొట్టుకొని పంట చేసుకునేవాడిని. ఇప్పుడు దాగి దాగి బతకాల్సి వస్తుంది, ఎవరేమంటారో అని తగ్గించుకొని బతకాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది అని దూతతో ఆయన అడుగుతున్నట్లుగా చూస్తున్నాం మనం. సో ఇక్కడ మరి అంతా చెప్తే ఇది ఒక 10 ఎపిసోడ్లు అవుతుంది, పర్వాలేదా? సరే, అక్కడక్కడ చెప్తాను. సో స్వీట్ బుక్ కదా, దేవుని బుక్, పరిశుద్ధ గ్రంథం. సో 11వ వచనం, యెహోవా దూత వచ్చి అజ్రేయుడైన యెహోవా కలిగిన వఫ్రాలో. ఇంకా నేను గిదియోను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఇంక వివరించి ఇదంతా ఇంకొకసారి చదువుకుందాం. సో దేవుడు గిదియోన్ని ఇశ్రాయేలీయుల పక్షాన ఉండి యుద్ధం చేయటం కోసం దేవుడు ఈ గిదియోన్ని పిలిచాడు అనేది. తమ్ముళ్ళు అడిగారని చెప్పాను కదా, దేవుడు నన్ను సేవకు పిలిచాడా, అవునా కాదా అని. ఎందుకు ఈ గిదియోన్ని పిలిచిన, సేవకులను పిలిచేది ఎందుకు? అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం, లేదంటే ఆ యొక్క పాత విధానాలు, పద్ధతులు విడిచి వచ్చిన వాళ్ళకి బాప్తిజాలు ఇవ్వటం కోసం, వాక్యంలో నడిపించడం కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి, వాళ్ళకి యుద్ధాలు ఎట్లా చేయాలో నేర్పడానికి, వీటి కోసం దేవుడు దైవజనులను ఏర్పాటు చేస్తాడు. అదే పాస్టర్స్ అనండి, దైవజనులు అనండి, ప్రభు యొక్క అభిషిక్తులు. ఇక్కడ కూడా దేవుడు గిదియోన్ని అభిషేకించడానికి వచ్చాడు. సో ప్రియమైన తమ్ముడు, చెల్లి, నిన్ను ఒకవేళ దేవుడు పిలిచి ఉంటే గనక ఇక్కడ గిదియోనుతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక పాయింట్ నెంబర్ 1గా చెప్తున్నాను. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. నీకు కొంతకాలం పెద్దలు నడిపించి ఉండవచ్చు, కానీ నిన్నొకవేళ దేవుడు సేవకు పిలిచి ఉంటే డైరెక్ట్గా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినవలసిందే. సేవ చేస్తున్న తమ్ముళ్ళు, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా చెల్లి నువ్వు? లేకపోతే ఒక అడుగు వెనక్కి వేసి, లేదా నీవు ఉన్న చోటే ఉండి, ప్రభా నువ్వు నాతో మాట్లాడు నాయనా, నీ స్వరాన్ని వినే కృపనివ్వని ప్రార్థన చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ దేవుని స్వరాన్ని విన్నప్పుడు దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పనికి సంబంధించిన బలాన్ని, పరాక్రమాన్ని మనం పొందగలుగుతాం.
ఆ సేవలో ఆటంకాలు ఉండవని కాదు, ఆటంకాలు వస్తాయి, కానీ దేవుని శక్తి మనకు తోడుగా వస్తుంది. ఎందుకంటే ఆయనే స్వరం ఇచ్చి నడిపించాడు కనుక. ఇంకొక మాట ఏంటి, న్యాయాధిపతుల గ్రంథంలోనే 6వ అధ్యాయము 16వ వచనం, నేను నీకు తోడయిందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చిన. సో దేవుని స్వరము మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడేంటి, దేవుని యొక్క వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి, మిద్యానీయులు మీ పైన హెచ్చుగా అయిపోయారు, మిద్యానీయులు మీ పంటలన్నీ పాడు చేశారు, మీ పిల్లల్ని పాడు చేశారు, మీ ఆస్తిపాస్తులు పాడు చేశారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ తినేశారు, మీ రోగాలకు ఖర్చు అయిపోయింది కదా, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉండి ఒక్క మనిషిని, వాళ్ళు ఎట్లున్నారు, మిడతల దండులాగా, అంటే వేలాది మంది ఉన్నారు, ఆ వేలాది మందిని నువ్వు ఒక్క మనిషిని చంపినట్లుగా చంపగలుగుతావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. సో సేవ చేస్తున్న మనం తప్పకుండా దేవుని దగ్గర ఒక వాగ్దానం పొందాలి, ఒక వాక్కు నువ్వు పొందాలి, ఒక వరము నువ్వు పొందవలసిందే. అనేకులు మాంత్రతాంత్రిక శక్తుల్ని, అనేక వందలాదిని మనం ఇంటి మీదకి మన మీదకి పంపినప్పుడు అవన్నీ కూడా యేసు అనే ఒక్క నామంలోనే పారిపోతాయి ప్రియులారా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవు మిద్యానీయులని హతము చేస్తావు. ఎట్లా, మిడతల దండులాగా ఉన్న మిద్యానీయుల్ని హతము చేయడానికి నీ ఒక్కడవే చాలని దేవుడు చెప్తున్నాడు. చూసారా, దేవుని యొక్క వాగ్దానంలోని గొప్పతనం అది. సో దేవుడు నిన్ను సేవకు పిలిచి ఉంటే గనక తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పొంది ఉండాలి. ఇంకొకటి 6వ అధ్యాయంలోని 18వ వచనం, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు అక్కడ నుండి వెళ్ళకు సుమి అని వేడుకొనగా, చూడండి, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అనెను. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత పొందాడు, విజన్. ఇంటికెళ్ళి నేను భక్ష్యాలు తెస్తానయ్యా, నువ్వింత మంచి వార్త మాకు తీసుకొచ్చావు కదా, నువ్వు మా అతిథిగా ఉండి వెళ్ళు, ఈరోజు నేను ఇచ్చే ఆహారం తిని వెళ్ళి, అప్పటిదాకా ఆగమని ఆ దూతను రిక్వెస్ట్ చేసి, నీకు ఎన్ని విచిత్రంగా ఉంటాయా, ఇవన్నీ నిజమే పిల్లలు, ఆ భక్ష్యాలను ఆరగించేదాకా. అంటే ఏంటి, హీ హ్యాజ్ ఎ విజన్. ఈ గిదియోన్తో ఈ యొక్క దూత మాట్లాడేసరికి ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. నేను నా గోత్రంలో అతి చిన్నవాడినే, నేను ఎందుకు పనికిరాని వాడినే, నువ్వెట్లా నన్ను ఎంచుకున్నావు అని అడిగాడు గిద్యోను. ప్రభువా, నేను నా గోత్రంలో ఆఖరి వాడిని, కడవాడిని, నన్నెవరు పెద్ద లెక్కించరు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడాడో ప్రజలు నిన్ను లెక్కిస్తారు ప్రియులారా. దేవుని యొక్క దర్శనం నువ్వు ఎప్పుడు పొందావో ప్రజలు ఆటోమేటిక్గా నిన్ను ఘనపరుస్తారు, గుర్తించుతారు. ఒకవేళ నీ సేవలో ఇలాంటివి జరగలేదంటే, ప్రజలు నిన్ను గుర్తించట్లేదంటే, ప్రజలు నిన్ను తోసివేస్తున్నారంటే ఎక్కడో మనకి కరెక్షన్ అవసరమేమో, అది దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టాలి. 6వ అధ్యాయంలోనే 25వ వచనం చదివితే గనక, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేసి. చూసారా, ఆయన పనిలోకి దిగంగానే ఫస్ట్ ఏం చేయాలో చేయమని చెప్పేశారు దేవుడు. ఫస్ట్ తన దగ్గర నుంచే కరెక్షన్. హల్లెలూయా. పాప క్షమాపణ దేవుని ద్వారా ఎవరు పూర్తిగా పొందలేదు, పాపాన్ని ఎవరు విడిచిపెట్టలేదు, వాళ్ళు బోధించడానికి వెళ్తే కనుక చాలా ఇబ్బందుల్లో పడతారు ప్రియులారా. ప్రతి బలహీనత ప్రభు సన్నిధానంలో మనం కడుక్కోవాల్సిందే. ఆ బలహీనమైన స్థలాన్ని దేవుడు బలవంతుడుగా చేసేస్తాడు. ఆ బలహీనతలో ప్రభు శక్తి దిగొచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయవలసిందే. దేవుడు ఏం చెప్పాడు, నీ తండ్రి కట్టించిన బలిపీఠాలు ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ పడగొట్టేసాయి. హల్లెలూయా. ఇదే మరి పితరుల దోషం అంటే. సేవలోకి మొట్టమొదటిసారి వచ్చేవాళ్ళు, లేదా ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ లైక్ మీ, నేనే ఫస్ట్ మైండ్లో ప్రభుని అంగీకరించింది. వాళ్ళకి చాలా ఎన్సిస్ట్రల్ సిన్స్, తండ్రులు తాతలు చేసినటువంటి అపవిత్రాత్మ శక్తులు వెంటాడి అనేక మంది ఎన్నో తిప్పలు ముప్పలు పాలైపోతున్నారు. వీటిని మీరు తెలుసుకోవాలి. ఇంకొకసారి వీలైతే ఒక వాక్యం చదువుకుందాం ఒకసారి ఒక ఎపిసోడ్లో. ఈ ఎన్సిస్ట్రల్ సిన్స్ అనే ఎంత భయంకరంగా వెంటాడుతాయి అంటే, అందుకే దేవుడు కరెక్షన్, గిదియోను నీ ఇంటి నుంచి ప్రారంభించు, నీ ఇంటిలో ఉన్న చీకటి ముందు కడిగేసుకో, నీ ఇంట్లో ఉన్న బయలుదేవతను నువ్వు తీసేయవలసిందే, దాన్ని నరికివేయవలసిందే అని దేవుడు ఆజ్ఞాపించాడు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. అర్థమైందా? 6వ అధ్యాయము 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోన్ను ఆవేశించును, అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబం వారు అతని యొద్దకి వచ్చిరి. చూసారా, ఇంక ఈయన ఏం చేస్తున్నాడు, ఈ బలహీనుడైన వాడు గిద్యోను బోర పట్టుకొని ఊతున్నాడు. హల్లెలూయా.
ఆయన బోర ఊదినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవహించెను. చూసారా, అనాయింటేషన్. హల్లెలూయా. ఈ కాలంలో ఎంతోమంది అభిషేకం లేకుండా, అనాయింటేషన్ లేకుండా సేవలు చేయడానికి వచ్చేస్తున్నారు పిల్లలు. జాగ్రత్త. మనం దేవుని పని చేయడానికి దేవుని అభిషేకం మనకు కావాలి. ఇది దేవుని పని. బైబిల్ చెప్పడం అనేది దేవుని పని. ఇది ఉద్యోగం కాదు, ఇది దేవుని పని. దానికి దేవుని అభిషేకం మనకు కావాలి. మనం చదువుకున్న డిగ్రీల ద్వారా, మనం చదువుకున్న పుస్తకాల ద్వారా చెప్పేటువంటి మాటలు అవి ఫలించవు పిల్లలు. అవి ఫలానికి రావు. ఒకవేళ కొంతకాలం ఫలానికి వచ్చిన తర్వాత మనం నిలిపివేయబడతాం. చెప్పేది బైబిల్ మాటలే. నువ్వు థియాలజీ 4 ఏళ్ళలో 6 ఏళ్ళలో ఏదో చదువుకొని ఉండొచ్చు. నా మటుకు నేను ఎంఏ చదివాను. ఈ లోక సంబంధమైన ఏ విద్య కూడా ప్రభువు యొక్క వాక్యం చెప్పడానికి ఉపయోగపడదు. మరి ఏంటి ఉపయోగపడుతుంది? యెహోవా యొక్క ఆత్మ. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? 34 వచ్చిన 6వ అధ్యాయం 34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, ఆవరించెను. బలహీనుడై దొంగగా దాగి ఒక బలహీనతలో దాక్కొని నిరీక్షణ లేకుండా ఉన్న ఈ మనిషిని బోర ఊది ఇశ్రాయేలు ప్రజలకు ఒక పిలుపు ఇచ్చి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసేటువంటి ఈ గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది ఏంటి? ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునిలో సేవ చేయటానికి వచ్చిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నీకుందా? ఇశ్రాయేలు పక్షంగా నీవు పోరాడాలి. ఇశ్రాయేలు పక్షంగా నీవు నిలవబడాలి. క్రైస్తవుల పక్షంగా నీవు ఈ సేవ చేయాలి. ఈ వరముతో వాళ్ళని ఆశీర్వదించాలి అని దేవుడు నిన్ను పిలిచి ఉంటే అందుకు తగిన అభిషేకము ఉందా? లేకపోతే ఒకవేళ ఈరోజు ప్రార్థన చేసుకో. ప్రభా, దెయ్యాలను వెళ్ళగొట్టే వరం లేకుండా నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నా ప్రభా, ఆ అభిషేకం నాకు ఈయనైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే విడుదలైన దెయ్యాలు తప్పకుండా నీ ఇంటి వాళ్ళని, భార్యని, పిల్లల్ని పట్టి పీడించి నానా నరకాల పాలు చేసేస్తే ప్రియులారా, ఇది నా అనుభవం మాత్రమే కాదు, ఇది వాక్యంలో దేవుడు చెప్పినటువంటి విషయం. అపోస్తలుల గ్రంథంలో పౌలు పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొడితే ఏం చేసింది? పౌలుని ఆయనకు టీం అంతటిని ఈడ్చుకొని రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళి చావడిలో పెట్టి దెబ్బలు, రక్తాలు కారేదాకా దెబ్బలు కొట్టించింది. అది తట్టుకునే శక్తి నీకుందా? అసలు అది అవసరమా మనకి? అంత పౌలు లాంటి భక్తునికి కూడా ఇలాంటి అపాయం కలిగింది. మరి మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? పౌలు వస్త్రపు చెంగులు నడికట్లు ముట్టుకుంటే ప్రజలు స్వస్థపడ్డారు. అంత అభిషక్తుని కూడా కష్టాలు తప్పలేదు. మరి నువ్వు అసలు అభిషేకమే లేకుండా సేవ చేస్తుంటే అర్థమైందా పిల్లలు? ఇప్పుడు కొన్ని అంశాలు మనం తీసుకున్నాం. ఏంటి? దేవుడు ఒకవేళ మనల్ని సేవకు పిలిచి ఉంటే గనక దేవుని యొక్క స్వరం మనం వినాలి. దేవుని దగ్గర ఒక వాగ్దానం తీసుకోవాలి. వాగ్దానం అంటే బైబిల్లో అన్నీ మనకు వాగ్దానాలే. కానీ ప్రత్యేకంగా దేవుడు నిన్నే పని చేయమన్నాడు. నీకు ఏ విషయంలో వరం ఇచ్చాడు? వాట్ ఈజ్ యువర్ ఆఫీస్ ఇన్ జీసస్ క్రైస్ట్? ఈ యొక్క ప్రభు యొక్క పరలోక రాజ్య వ్యాప్తిలో నీకు అప్పగించబడిన పని ఏంటి? నీకు అప్పగించబడిన బాధ్యత ఏంటి? అది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అంతేకాదు అది చేయటానికి కావాల్సినటువంటి ఒక దర్శనాన్ని మనం పొంది ఉండాలి. దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారని చెప్పాడు. ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చర్చి పెట్టాలి? అక్కడ ఆ ఊర్లో అందరూ హిందువులా లేకపోతే అందరూ క్రిస్టియన్సా? డజంట్ మ్యాటర్. దేవునిలో నువ్వు స్వరం విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అది నీకు భాష తెలిసిన ప్రాంతమా, తెలియని ప్రాంతమా, అవన్నీ కాదు. కానీ ప్రభు దగ్గర మొరపెట్టి ప్రభు ఏ స్థలానికి వెళ్ళమంటాడో ఒక దర్శనాన్ని పొంది మనం వెళ్ళినప్పుడు ఆ సంఘాలు అభివృద్ధి చెందుతాయి, ఆ సహవాసాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు దేవుని చిత్తమేంటి? దేవుని చిత్తమేంటి? ఎవరిని సేవకు పిలిచాడో వాళ్ళ పాపాన్ని దేవుడు కడగాలి, వాళ్ళ కుటుంబీకుల పాపాన్ని దేవుడు కడగాలి, వాళ్ళ పితరుల ద్వారా సంభవించిన పాపాలన్నీ మనం ఒప్పుకొని అప్పుడే ఈ యుద్ధంలో అడుగు పెట్టాలి ప్రియులారా. లేకపోతే నువ్వు 5 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసిన సేవ ఎన్ని వేళ్ళు చేసినా కానీ వెనక్కి తిరగవలసిన పరిస్థితి ఒక రోజు వస్తుంది. లాస్ట్ ఇయర్ 100 మందితో పెట్టా, ఈ సంవత్సరం 150 మంది అయ్యారు. సంఘం అభివృద్ధి పొందుతుంది. కానీ అభిషేకం ఉందా? లేకపోతే ఈ రోజే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సో దేవుడు ఆయన ఇచ్చిన పని కోసం దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క నాయకుడిని
ఆయన పిలిచిన వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు, కృపావరాలు అనుగ్రహిస్తాడు. ఆయన రాబో దినాల్లో ఎటువంటి సేవ చేయాలో అలాంటి అభిషేకాన్ని తండ్రి అయిన దేవుడు ఆ స్త్రీ మీద, ఆ పురుషుడి మీద, ఆ కుటుంబం మీద విడుదల చేస్తాడు. ప్రియులారా, ఇవి మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ తిరిగి లాస్ట్లో నేను సమప్ చేస్తాను. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని మాటలు గిదియోన్ గురించి మనం చదువుకుందాం. ఓకేనా? టిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐ లవ్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.